నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది జవాన్లు మృతి. ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం, 3 మృతి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి, జన సైనికులకు పవన్ దిశానిర్దేశం. జమ్మూ కాశ్మీర్లోని దోడా సెక్టర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది జవాన్లు మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను హుటాహుటిన ఉదంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు జవాన్లు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 17 మంది సైనికులతో కూడిన ఆర్మీ వాహనం ఓ హై ఆల్టిట్యూడ్ పోస్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక బదేర్వా చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి కన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగుల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇక గాయపడిన వాళ్ళలో పలువురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జనసేనపై ఎలాంటి దుష్ట శక్తుల దృష్టి పడకుండా కాపు కాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయమని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. గురువారం నాడు అమరావతిలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులతో పవన్ సమావేశం నిర్వహించారు. పార్టీ సంస్థాగత విషయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి కిరాయి వ్యక్తులు, మాధ్యమాలలో కలిసి కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయని పవన్ తెలిపారు. ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించవలసి ఉందని పార్టీ నేతలకు సూచించారాయన. ఇక రాజ్యాంగబద్ధంగా ప్రజాసేవే పరమావధిగా జనసేన ప్రయాణం ఇక అప్రతిహతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రయాణంలో తోడు నీడగా ఉన్న జనసేన శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జనంపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడ చనిపోగా మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానిక మీడియా కథనాలు, పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం గురువారం న్యూ సౌత్ వేల్స్లోని లేక్ కార్డెలిగో టౌన్లో గుర్తు తెలియని వ్యక్తి జనంపై గన్నుతో కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో 2 మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోగా మరో పురుషుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తి కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన ఈ రోజు సాయంత్రం 4:40 జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ, అలాగే సీతక్క పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలు, చెక్కులు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మహిళా సంఘాలకు వడ్డీ రుణాలను అందిస్తున్నామని, రాష్ట్రంలోని మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు పనిచేసుకునే మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాల వల్ల మహిళా మనులు ఎంతో ఆనందంగా ఉన్నారని, ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో చేరాలని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రకాల అనారోగ్యాల కారణాల వల్ల చికిత్స పొందిన బాధ్యులకు
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఎమ్మెల్యే చొరవతో దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు దాదాపు 63 చెక్కులకు గాను 91,12,253 రూపాయలు అందించారు. ఎమ్మెల్యే ద్వారా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి దరఖాస్తులు పంపించగా పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల రూపంలో సహాయం మంజూరు చేయబడిందని, ఒక గొప్ప సంకల్పంతో కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి అందించి లబ్ధిదారులకు ఆదుకోవడం జరుగుతోందని, అందరికీ ఆరోగ్యం అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యాపారస్తులు రైతుల నుంచి వసూలు చేశారన్న మాటలను నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర, గోవా, కోకో బీచ్ అలాగే అభివృద్ధి వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, ప్రజల నుంచి భారీ స్పందన రావడం చూసే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆనందరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కూటమి నేతలు స్పష్టం చేశారని మేము పత్రికల్లో చేసాం. మరి అలాంటి మీరు కోడిపందాలు ఆడతారు, జోదం ఆడతారు, డ్యాన్సులు వేస్తారు, మీరు ఎన్నో చేస్తారు. మరి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ఒక అభివృద్ధికి చిరునామాగా ఉండి ఈ 1.5 ఇయర్ కాలంలో బ్రిడ్జిలు నిర్మించడంలో కానీ, ఈ అమలాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకి తీసుకెళ్లటంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు సహాయాన్ని అందించడంలో కానీ, మరి ఇంత పగడ్బందీగా ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఆనందం, ముఖ్యంగా ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది. సరే, అలాగైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ కోడి పందాలు ఇవన్నీ కూడా వేసారని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈ రోజు మీరు విమర్శించడానికి కానీ, లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో అభివృద్ధి పరంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరపున మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. ఇక గురువారం ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ వారు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృధా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని, హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు తిరిగి మేడారం నుండి హనుమకొండకు వెళ్లేందుకు అతి తక్కువ ధరల్లో ఒక్కొక్కరికి 31,000 రూపాయల టికెట్
నిర్ణయించిందని, అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి 4,800 రూపాయలు టికెట్ను ఖరారు చేశారని వివరించారు. గతంలో మహాజాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 251 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపారు. గొప్ప అవకాశం సమ్మక్క సార్లమ్మ కల్పించిన అవకాశంగా నేను భావిస్తా ఉన్నా. ప్రజలకు సేవ చేయడం అదృష్టం. అదేవిధంగా ఇష్ట దైవానికి ఇన్నేళ్ల తర్వాత లేట్ అయినా కష్టమైనా నేను 2004లో పాలిటిక్స్లోకి వచ్చిన. ఆ తర్వాత అనుకున్న బయట నుంచి చూసి ఒక్కసారన్నా అధికారంలో ఉండి జాతర నిర్వహించాలని ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరింది. జాతర అధికారంలో ఉండి నిర్వహించడమే కాదు, ఆ తల్లికి ఇష్టమైన పద్ధతిలో అన్ని రకాల నిర్మాణాలు కానీ, గుడి నిర్మాణం కానీ, లేదా చెట్లు పెట్టడం కానీ, కంకవనాలు కానీ, ఇప్పవనాలు కానీ అన్నీ కూడా గుడి చుట్టూ ఇన్ని రోజులకు మేము అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇది అంటే మన చేతిలో ఒక అవకాశం ఉంటే ఎలా చేయగలుగుతాం అనేది, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. మీకు నచ్చిన పద్ధతిలో, మీ దేవుడు మెచ్చిన పద్ధతిలో మీరు చేసుకోండి, మీకు కావాల్సిన ఫండ్స్ ఇస్తానని. గుడి మీద మనం పెట్టింది వాస్తవానికి 101 కోటి రూపాయలు ఆ గుడి నిర్మాణంలో. కానీ మనకు ప్రతి జాతరకు 120 కోట్లు 110 కోట్లు జాతరకి ఇస్తాం. జాతరే కానీ తక్కువ ఖర్చులో ఇంతమంది భక్తులు సంతోషపడే విధంగా గుడి నిర్మాణం అయింది. అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. అందుకనే వారు కూడా కుటుంబ సమేతంగా, మా క్యాబినెట్ సమేతంగా అందరూ వచ్చి నైట్ ఆల్ట్ అక్కడ బస చేసి మేము అడిగిన 2 కోరికలను కూడా అక్కడ ఫస్ట్ కోరికనే గుడి. తర్వాత నాకు ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచే గోదావరి నీళ్ళన్నీ అంతా పోతుంది రాష్ట్రానికి, కానీ మన ములుగు నియోజకవర్గానికి చుక్క నీళ్ళు రాలేదు. దీని మీద నేను అనేక సార్లు అడిగినాము. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు అంటే మొదటి పారకం మాకే ఉంటుందని అనుకున్నాం. గోదావరి కింద మేమే ఉన్నాం కాబట్టి పక్కన బట్టి రాలేకపోయింది. ఈ రోజులకు 140 కోట్లతోటి మరి ములుగు మండలానికి పెద్ద ఎత్తున దాదాపు 20,000 ఎకరాలకు 20,000 ఎకరాల వరకు పారించుకునే అవకాశం ఉంది. తర్వాత అటు లక్నవరం రామప్ప కూడా అనుసంధానం ద్వారా గోవింద్రాపేట, తాడ్వాయ అక్కడి దాకా కూడా వెళ్తుంది. సో ఇవి కూడా 2 ప్రకటించడం మాకు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి పులి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోని ములగలంపల్లి, అంతర్వేదిగూడెం వీటి పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇక రిజర్వ్డ్ ఫారెస్ట్ ముఠా నాగవరం కంపార్ట్మెంట్ 128 నుంచి ప్రవేశించినట్లు ఇక పగ్ మార్క్స్ ద్వారా గుర్తించామని అటవీ అధికారులు చెబుతున్నారు. గురువారం తెల్లవారుజామున అంతర్వేది గ్రామంలో నాగులగూడెంలో 2 ఆవులు, 1 దూడపై పులి దాడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. ఇక అటవీ శాఖ సిబ్బంది ద్వారా డే అండ్ నైట్ టీంలు ఏర్పాటు చేసి బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల రెవెన్యూ పోలీస్ వారి సహకారంతో ఈ బెడదను రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఆకాలగూడెం, అంకన్నగూడెం రిజర్వాయర్ సమీపం చుట్టుపక్కల గ్రామ ప్రజలను అలర్ట్ చేసినట్టు చెప్పారు. ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, పశువులను అసలు తీసుకెళ్లొద్దని, రాత్రిపూట పశువుల పాకల వద్ద వెలుతురు ఏర్పాటు చేయాలని, రాత్రి సమయంలో ప్రజలు బయటకు తిరగకూడదని, పులి సంచరిస్తున్నట్లు అనుమానం వచ్చిన ఎడల అటవీ శాఖకు అధికారులకు సమాచారం అందివ్వాలని కోరారు. ఈ పగ్మార్క్స్ కూడా వేరు లొకేషన్లో ట్రేస్ అయ్యాయి. ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రెజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది, అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంటెన్స్గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు మనకు పందిరిమామిడిగూడెం అయిన తర్వాత నిన్న సాయంత్రానికి మనకి ఒక క్యాటిల్ కిల్ జరిగింది ఇక్కడ అంతర్వేదిగూడెం విలేజ్లో. అండ్ అలాగే మనకి చూసుకుంటే ఓవర్ ద నైటే 2వ క్యాటిల్ కిల్ ఇక్కడ నాగులగూడెంలో కూడా మనకి 2వ క్యాటిల్ కిల్ జరిగిందండి. సో ఈ ఎక్కడైతే క్యాటిల్ కిల్స్ జరిగాయో అక్కడ ఆల్రెడీ పబ్లిక్కి కూడా నిన్నటి నుంచి స్టాఫ్ ఇక్కడ లోకల్ విలేజర్స్ వాళ్ళ సర్పంచ్లతో కానీ రెవెన్యూ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది, దండోరా కూడా వేయడం జరిగింది. ఈవినింగ్ టైం ఎవరో కూడా ప్రజలు బయటికి ఒంటరిగా రావద్దు, కుదిరినంత వరకు బయటకు వచ్చేది అవాయిడ్ చేయమని చెప్పాము. అండ్ మెయిన్గా ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కొద్దిగా మనకి ఫారెస్ట్ ఆనుకుని ఉన్నాయో ఆ ఏరియాలో మేము మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ట్రెజెక్టరీ కూడా చూసుకుంటే ఈవేళ మార్నింగ్ మాకు లాస్ట్ వచ్చిన అప్డేట్ 8:30కి ఇక్కడ అంతర్వేదిగూడెంకి దగ్గరలోనే ఒక రిజర్వ్ ఫారెస్ట్లో మళ్ళీ ఉన్నట్టుగా తెలిసింది. సో ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం చూసుకుంటే కంటిన్యూస్గా తెలంగాణకి లింక్ అయ్యి ఫారెస్ట్ కంటిన్యూస్ ప్యాచెస్ ఉన్నాయి. సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ రేపటికల్లా తిరిగి అది మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్సైడ్కి తెలంగాణకి వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. బట్ ఈ కెమెరా ట్రాప్స్ కూడా మేము ఇంకా డిప్లాయ్ చేసాము. స్టాఫ్ని కూడా మల్టిపుల్ లొకేషన్స్లో పెట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇమీడియట్లీ అక్కడ కొంచెం యాక్టివ్గా
అలర్ట్ అవుతూ ఉంటున్నారు. పబ్లిక్ని కూడా అలర్ట్ చేసాము. అక్కడ నియర్ బై విలేజర్స్ కూడా మా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఒక 2 రోజులు మాత్రం కొద్దిగా ఈ పొలం పనుల మీదుగా కానీ కొద్దిగా బయట తిరిగేది తగ్గించుకుని ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిధులను మంజూరు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు జిల్లా ములుగు మండలంలోని జీవాంతర్రావుపల్లిలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో నిర్మించిన హనుమాన్ టెంపుల్, ప్రహారీగూడ 3,50 లక్షలతో నిర్మించిన పీడబ్ల్యూడి ములుగు నుండి గణేష్పల్లి వయా జీవాంతర్రావుపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు డివైడర్, సెంట్రల్ లైటింగ్లను రాష్ట్ర పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ ₹1 కేటాయించకపోవడంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయామని, ఇక నేడు ప్రజాప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. తను పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, మరి అడుగడుగున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని నా దృష్టికి గతం నుంచి కూడా తీసుకురావడం జరిగింది చందరు. కానీ మరి అప్పుడు మనం అధికారంలో లేకపోవడంతో అనుకున్న స్థాయిలో పని చేయలేకపోయినాం. ఈరోజు ఈ ఊరు చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ రోడ్డు ఇంత అద్భుతంగా అయింది. ఇంకా మా ఊరిది ఇంకా మొదలు కాలే, మీ ఊరిదే ముందుగా అయింది. మరి ఇదంతా సాధించడంలో కష్టపడ్డ చందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. మరి ఆయనతో తిరుగుతున్న యువకులు, మన డైరెక్టర్లు, అదే విధంగా యువజన నాయకులు, పిల్లలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా వారందరికీ కూడా దేవ్ సింగ్, తర్వాత మన శరత్, వంశీ, ఇంకా అంటే వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు పేర్లు, కిషోరు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ సంపత్రావు గారికి, అదేవిధంగా మరి గుల్లపల్లి రాజేందర్ గారికి, కిసాన్ సెల్ ఆత్మ కమిటీ చైర్మన్ మన కొండ రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారికి, చందు గారికి, రజని గారికి, పవని గారికి, చాంద్ పాషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన గ్రామ అధ్యక్షుడు బుచ్చన్న గారికి, రాజు గారికి, మొగిలి గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి యువజన నాయకులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. ఈ గ్రామము ఆదర్శవంతమైన గ్రామము అనే, మరి అప్పటికి మున్సిపాలిటీలో కలవక ముందే మీకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఇల్లులన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా 50 మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుందని కాంక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన లక్ష్యంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు సంతోషంగా ఉండాలంటే స్వతహాగా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు టాటా కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఒక ఈజీగా వివో సంఘాలకు ఇచ్చే విధంగా మనం ఈ రోజు పెట్రోల్ బంకులను, బస్సులను, అదేవిధంగా మరి సోలార్ ఉత్పత్తి కేంద్రాలను కూడా జరుగుతుంది. మన నియోజకవర్గంలో మొదటిగా గట్లపర్తి గ్రామంలో వివో సంఘానికి ఒక 1 మెగావాట్ అమ్మ పెట్టలేదు అక్క తినలేదు అన్నట్టుగా ఈ రోజు మేము చేసే మంచి కార్యక్రమాలు కొంతమంది విమర్శిస్తున్నారు. ఎవరైనా కార్లు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద వెహికల్ ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్ పనికిరాదు, కానీ పేద వాళ్లకు, బస్సులు ఎక్కే వాళ్లకు ఫ్రీ బస్ అనేది అవసరం. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్ మృతిపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. తన ఆత్మహత్యకు కారకులైన 4 వ్యక్తులలో 2 అజయ్ బాబు, కరుణకుమారి,
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వీరరాఘవులు, అలుగు ఆనంద్ శేఖర్ పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ రవిచంద్ర వెల్లడించారు. అరెస్టు చేసిన ఇద్దరు కరుణకుమారి, అజయ్ బాబుని కోర్టుకు తరలించారు. పడవద్దు. ఇదే కాకుండా ఎవరైనా సరే పొరపాటున ఇలాంటి ఆన్లైన్ మోసాలకు కనుక గురయ్యి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే వెంటనే 1930కి కాల్ చేసి చెప్పాలి. 1930 ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ పోర్టల్. దీనిలో కనుక మనం కంప్లైంట్ ఇస్తే మన దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో చూసి వాటిని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. మనం కనుక వితిన్ 1 అవర్లో మనం కంప్లైంట్ చేయగలిగితే అది దాదాపు పూర్తి అమౌంట్ని ఫ్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ఆలస్యం చేసే కొద్దీ అవి వేరే వేరే అకౌంట్కి డైవర్ట్ అయిపోయి మనకి ఫ్రీజింగ్ అమౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తతో ఉండండి. ఎక్కడైనా సరే అనుమానం తగిలినప్పుడు వెంటనే 1930 ఈ నంబర్కి గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా 1930 పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లోవాముట కుసా గ్రామ సమీపంలో గల ప్రకృతి సహజ సిద్ధమైన కొండవాలు జలపాతాలను ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా జలపాతాల వద్ద స్వయంభూగా వెలిసిన శివలింగాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మన్యం జిల్లా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిందని, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఇలా ఆధ్యాత్మికం, పర్యాటకం ఒకే చోట ఉండడం మరో విశేషమని అన్నారు. అనంతపురం, దొరకిక్కువ, సరదాపురం గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 90 లక్షలతో రహదారి పనులు చేపడుతున్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రతి మారుమూల గ్రామానికి పక్కా రోడ్డు వేస్తామని, 100% డోలిమూతలు నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కురుపం ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మండలం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను అర్జీలలో నేరుగా కలెక్టర్కు అందజేశారు. వెంటనే పరిష్కారం అయ్యేవి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. వెంటనే పరిష్కారం కానివి ఆయా శాఖాధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని వారికి తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది జవాన్లు మృతి. ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం, 3 మృతి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి, జన సైనికులకు పవన్ దిశానిర్దేశం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.